హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే, ఎంత సింపుల్గా చేసుకునే మిల్ మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పప్పుచారు, చారు, ఏవైనా పులుసులు చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా మిల్ మేకర్ పకోడీ చేసుకున్నామంటే ఆ రోజు అన్నం మొత్తం చాలా తృప్తిగా తినేయచ్చండి. అలాగే ఇందులో చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కింద పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారండి. అలాగే ప్రోటీన్స్ కూడా పిల్లలకి అనేవి అందుతాయండి. ఈ టేస్టీ అయిన మిల్ మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ముందుగా గోరువెచ్చని నీటిలో ఒక 2 కప్పులు మిల్ మేకర్ తీసుకొని 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. 10 నిమిషాలు నానిన తర్వాత వాటర్ అంతా చేతితో పిండేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూను మ్యాగీ మసాలా వేసుకుంటున్నానండి. మీరు ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా వేసుకున్నా పర్వాలేదు, కానీ అందులో కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఈ మ్యాగీ మసాలా అనేది వేసుకుంటున్నానండి. ఉప్పు 1/2 స్పూన్ అనే కంటే కూడా మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇలా స్టార్టింగ్లోనే ఉప్పు కారాలు వేయడం వల్ల వీటికి ఉప్పు కారాలు పడతాయండి, లోపల చప్పగా లేకుండా ఉంటుంది. నాకు ఇక్కడ ప్లేట్ సరిపోలేదు కాబట్టి మరికొంచెం పెద్ద ప్లేట్లు అనేది వేసుకున్నానండి. ఇలా ఉప్పు కారాలు పట్టించిన తర్వాత ఇందులో 1 స్పూన్ బియ్యం పిండి, 2 స్పూన్లు శనగపిండి వేసుకొని మిల్ మేకర్కి మొత్తం పిండి అనేది పట్టేలాగా ముందు ఎలాంటి వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. ఇలా పిండి పట్టించిన తర్వాత మనం పూల మీద వాటర్ ఏ విధంగా అయితే చల్లుకుంటామో అలా చేతిలో వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా చల్లుకోవాలండి. ఒకేసారి చపాతీ పిండి లేకుంటే పూరి పిండి కలిపినట్టుగా ఎక్కువ నీళ్లు పోసి కలపకూడదండి. ఒకసారి కలుపుకొని మీకు పిండి అనేది మిల్ మేకర్కి ఇంకా పట్టుకోలేదనిపిస్తే మరి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం పిండి అంతా మిల్ మేకర్కి అంటే విధంగా వాటర్ని చూసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. అలానే మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు, ఇలా గట్టిగా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న కరివేపాకు, చీలికలు పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసుకొని మరొకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ కరివేపాకు, మిర్చి ఫ్లేవర్స్ అనేది ఈ మిల్ మేకర్కి పట్టి మరింత టేస్టీగా ఉంటుందండి. ఈ 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇంతలోనే మనం గ్యాస్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా అన్ని కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలండి. మనం బజ్జీలు ఎట్లయితే విడివిడిగా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. ఒకేసారి ముద్దలా వేసామంటే ఒకదానికొకటి అతుక్కుపోయి ఇవి సెపరేట్గా రావండి. కాబట్టి ఇలా మనం వేసుకునేటప్పుడే సెపరేట్గా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఒకేసారి పెద్ద మంట మీద వేయించామంటే బయట మొత్తం బ్లాక్గా అయిపోతాయండి, అంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపటి వరకు కుక్ అవ్వండి. వీటిని వేసిన వెంటనే కూడా కలపకూడదండి. కలిపితే పిండి అంతా ఆయిల్లో వదిలేసి మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందండి. ఇలా 10 నిమిషాల తర్వాత కింద మీద కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత మరి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం మనకి తెలియాలంటే కొంచెం బుడగలు అనేవి నూనెలో తగ్గిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా వాయి కూడా సేమ్ ఇదే విధంగా విడివిడిగా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పకోడీ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలానే అడుగుతారండి. పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. నేను ఇక్కడ సైడ్ డిష్ కింద చారు చేశానండి, టమాటా చారు. ఇలా చేసుకుంటే తృప్తిగా తినేయచ్చండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్